శ్రీకాకుళం జిల్లాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం భూసేకరణకు అధికారులు సిద్ధమయ్యారు. భూసేకరణ కోసం రెవెన్యూ సిబ్బంది అభిప్రాయ సేకరణ చేపట్టారు. వివాదాలకు అక్రమాలకు తావు లేకుండా రెవెన్యూ రికార్డులను సరిచేసిన తరువాతే సర్వేకి సహకరిస్తామని మత్స్యకారులు, రైతులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కువ్వాడ మత్స్యలేశం వద్ద 9600 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ చేపట్టనుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి సర్వేకు సహకరించమని అధికారులు స్థానికులను కోరారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేయకుండానే భూసేకరణ చేపట్టడాన్ని కువ్వాడ మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. సర్వేలో మనం సరిగా పాల్గొకపోతే, సర్వే టైంలో ఒకరికొకరు కోఆర్డినేషన్తో పనిచేయకపోతే తప్పులు దొరికిపోతాయి. అధికారులు కంటిన్యూగా ఒకరే ఉంటారు. కొత్త అధికారి వచ్చినా సర్వే రికార్డు చూస్తే ప్రజలకి న్యాయం జరిగే విధంగా ప్రతి ఇంచి కూడా, ఆక్రమణలో ఉన్న ప్రతి ఇంచి డీపట్టా భూమి కూడా సర్వే చేస్తాం. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ తీరు ఆక్షేపణీయంగా ఉందని ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. అధికారులు చెప్పేదొకటి చేసేదొకటని మండిపడ్డాయి. ప్రాజెక్టుకు ఎంత భూమి కావాలో స్పష్టం చేయకుండా, సరైన ప్రతిపాదనలు సిద్ధం చేయకుండా భూమి సేకరించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వారు ఇంతవరకు దరఖాస్తే చేయలే, అందువల్ల వారు మాట్లాడాలని ప్రయత్నం చేశారు. వారికి మాట్లాడేదానికి ఎటువంటి హక్కు లేదు. అది మేము చెప్పిన తర్వాత విరమించుకోవడం అనేటువంటి జరిగింది. అందువల్ల ఈరోజు న్యూక్లియర్ ప్లాంట్ గురించి ఇక్కడ చర్చ చేయడం అనేటువంటిది, అధికారులు ఆ పేరుతోటి మభ్యపెట్టేటువంటి ఏ ప్రయత్నాలు చేసినా అవి పూర్తి వ్యతిరేకం. అది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీనికి ఈరోజు పవర్ ప్లాంట్లో న్యూక్లియర్ అనేటువంటిది న్యూక్లియర్ అణుబాంబు లాంటిది. ఒక రియాక్టర్ అనేది పేలితే 170 కిలోమీటర్లు రెండు వైపులా కూడా ప్రమాదం. అటు ఒరిస్సా, కాకినాడ వరకు కూడా ప్రమాదం అనేది ఉంది. పవర్ ప్లాంట్ నిర్మాణంపై కువ్వాడ మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సైతం రైతులు, మత్స్యకారులు ఆందోళన నెలకొంది.